morning to all. My name is Vaishnavi. I am going to say a story. The title of the story is The Donkey's Brain. In the forest lived a lion. He had a jackal as his hunting partner. The lion used to kill the animals and the jackal got his share for helping the lion. One day the lion feels sick. He called the jackal and said, "Dear friend, I am hungry, but I am too sick to hunt. Help me to get some food." Finding the donkey, the jackal said, "Hello donkey sir. The king of the forest wants to make you his minister." The foolish donkey followed him happily. The lion killed the donkey, feeling thirsty. He said to the jackal, "Take care of the donkey. I will return after drinking water." Meanwhile, the jackal ate the brain of the donkey. When the lion returned, the lion found the donkey's brain missing. He asked to the jackal, "Where is the donkey's brain?" The cunning jackal answered timidly, "If he had brain, would he had come here?" Moral of the story: a small thought says a lot. Thank you. Hi friends, good afternoon to all. My name is Ashwath. I am studying in 5th class. Now I am telling a Telugu story. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దమ్మ ఉండేది. ఆ ఊరికి నలుగురు దొంగలు కొత్తగా వచ్చారు. వారు పెద్దమ్మ ఇంటికి వచ్చి, "పెద్దమ్మ, మాది కమలాపురం. ఈ పట్టణంలో వ్యాపారం చేయాలని వచ్చాం. 4 రోజులు ఇక్కడే ఉంటాం. ఈ డబ్బు సంచి నీ దగ్గర ఉంచు. ఏ వ్యాపారం చేయాలో నిర్ణయించుకున్న తర్వాత ఈ డబ్బు తీసుకుంటాం. మాలో ఏ ఒక్కరు వచ్చి అడిగినా ఈ డబ్బు ఇవ్వవద్దు. మేము 4 కలిసి వచ్చి అడిగితేనే ఈ డబ్బు ఇవ్వు" అని చెప్పారు ఆ 4. దొంగలు ఆ పట్టణంలోకి వెళ్ళారు. రకరకాల వ్యాపారాలు చూశారు. ధాన్యం వ్యాపారం చేస్తే ఎక్కువ లాభాలు కలుగుతాయని గ్రహించారు. మధ్యాహ్నం పెద్దమ్మ ఇంటికి వచ్చి భోజనం చేశారు. పెద్దమ్మ ఇంటి అరుగు మీద కూర్చొని ధాన్యం వ్యాపారం ఎలా చేయాలో ఆలోచిస్తూ వారిలో ఒకడిని పెద్దమ్మ దగ్గర ఉన్న డబ్బు సంచి కోసం తీసుకురమ్మని పంపించారు. అతడు పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి ఆ డబ్బు సంచి కోసం అడగగా పెద్దమ్మ ఇవ్వనని చెప్పింది. షరతు ప్రకారం 4 కలిసి వచ్చి అడిగితేనే ఇస్తాను, కానీ ఒకరో ఇద్దరు వచ్చి అడిగితే డబ్బు ఇవ్వనని పెద్దమ్మ మీరే చెప్పారు కదా అని పెద్దమ్మ ప్రశ్నించింది. ఆ 3 మీ ఇంటి అరుగు మీదే ఉన్నారు. వాళ్ళు పంపితేనే వచ్చాను. నీకు అనుమానమైతే వాళ్ళనే అడుగు అని అన్నాడు ఆ దొంగ. పెద్దమ్మ వాకిట్లోకి వచ్చి, "ఏమయ్యా, ఇతను డబ్బు సంచి ఇవ్వమంటున్నాడు. ఇవ్వమంటారా? నీకేమీ అభ్యంతరం లేదు కదా" అని ప్రశ్నించింది. దొంగలు, "అభ్యంతరం ఏమీ లేదు, ఇవ్వండి" అని అన్నారు. పెద్దమ్మ డబ్బు సంచి ఇచ్చింది. అతడు ఆ డబ్బు సంచి తీసుకొని పెరటి త్రోవ గుండా పారిపోయాడు. వీళ్ళు పంపినవాడు ఎంతసేపటికి తిరిగి రావడకపోవడంతో వారికి అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్ళి పెద్దమ్మను అతని గురించి అడిగారు. డబ్బు సంచి ఇవ్వమన్నారు. "నేను డబ్బు ఇచ్చాను. అతను ఎటు వెళ్ళాడో నేను చూడలేదు" అని పెద్దమ్మ చెప్పింది. వాళ్ళు పారిపోయారని దొంగలు అనుకున్నారు. "మేము 4 కలిసి వస్తేనే ఇవ్వమని ముందుగా చెప్పాం. నువ్వు ఒక్కడికే ఇచ్చావు. ఒప్పందాన్ని పాటించలేదు. కాబట్టి నువ్వే ఆ డబ్బు మాకివ్వాలి. నువ్వు ఆ డబ్బు సంచి మాకివ్వకపోతే మేము రాజుగారికి తెలియజేస్తాం"
అని అన్నారు. వాళ్ళు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. రాజు పెద్దమ్మను పిలిపించాడు. పెద్దమ్మ జరిగిన విషయం అంతా రాజుకు తెలియజేసింది. వారు ఇవ్వమంటేనే ఆ నాలుగో వాడికి డబ్బు సంచి ఇచ్చాను అని అని రాజుతో పెద్దమ్మ మొరపెట్టుకుంది. రాజు దొంగలదే తప్పని తెలుసుకున్నాడు. మీరు ముందుగా పెద్దమ్మతో ఏమన్నారు? నలుగురం కలిసి వచ్చి అడిగితేనే ఇవ్వమని పెద్దమ్మతో చెప్పారు. మరి ఇప్పుడు ముగ్గురు కలిసి వచ్చి అడిగితే ఎలా ఇస్తుంది? వెళ్ళి నాలుగో వాడిని తీసుకురండి. ఆ డబ్బు సంచిని పెద్దమ్మ చేత నేను ఇప్పిస్తాను. ఈలోపు పెద్దమ్మను డబ్బు కోసం ఇబ్బంది పెట్టారు, సహించను అని రాజు తీర్పు చెప్పాడు. పెద్దమ్మ రాజుకు కృతజ్ఞతలు తెలిపింది. దొంగలు ముగ్గురు తల వంచుకొని వెళ్ళిపోయారు. నీతి: తప్పు చేసిన వారు ఎప్పటికైనా శిక్షను అనుభవిస్తారు. ధన్యవాదాలు. Very good. My name is Karini. I am from fifth. Now I am telling about Telugu story. నిజమైన తెలివి. ఒకప్పుడు నసీరుద్దీన్ అనే తెలివైన మనిషి ఉండేవాడు. ఒకరోజు అతని వద్దకు బలమైన మనిషి వచ్చాడు. వచ్చి లోకంలో నాకన్నా బలవంతులే లేరు అని అన్నాడు. నసీరుద్దీన్, అవునా, నేను నమ్మను. లోకంలో నీకన్నా బలవంతులు కూడా ఉంటారు అని అన్నాడు నసీరుద్దీన్. సరే, అలాగైతే తేల్చుకుందాం పద, ఎవరు ఎక్కువ బలవంతులో అన్నాడు నసీరుద్దీన్. వాళ్ళిద్దరూ ఒక పరారి గోడ వద్దకు వెళ్ళారు. వెళ్ళి ఒక బట్ట తీసుకొని పరారి గోడ అవతలకు వేస్తే గాలి కారణంగా ఆ దస్తి మళ్ళీ తన వైపే వచ్చింది. అలా ఎన్నిసార్లు చేసినా అలాగే జరుగుతుంది. అలసిపోయిన బలవంతుడు, ఇప్పుడు నువ్వు ప్రయత్నించు అని అన్నాడు. నసీరుద్దీన్ అప్పుడు ఆ దస్తి తీసుకొని ఆ దస్తిలో ఒక బండని కట్టి ఉంచి ఆ గోడ అవతలకు వేశాడు. అప్పుడు అది చాలా బరువు ఉండడం వల్ల ఆ గోడ అవతల పడింది. ఇలా తెలివి ఉపయోగించాడు. ఇన్నాళ్ళు నాకన్నా బలవంతులు లేరు అని చాలా గర్వపడ్డాను. కానీ ఇవాళే తెలిసింది నాకన్నా బలవంతులు తెలివి గల వాళ్ళు ఉన్నారని అని అన్నాడు బలవంతుడు. నీతి: ఎవరిని ఎలా తక్కువ అంచనా వేయకూడదు. Hi friends, my name is Srija. I am from 5th. Now I am telling a moral of the story. Moral story. Once upon a time there was crowd. One day he was very thirsty. He flew here and there in search of the water. At last he saw a jug full of water, but he could not drink it. He thought of a plan. Suddenly he saw some stones on the ground. He put some stones into the water. He drank water and flew away. Moral of the story: God helps those who help themselves. Thank you. మేడం బ్యాక్ సైడ్ కూడా ఉంది. सबको शुभ दोपहर। मेरा नाम सीधा, मैं 5वीं कक्षा पढ़ रही हूँ। अब मैं हिंदी कहानी बोल रही हूँ। कहानी का नाम है कि आसमान गिरा। एक खरगोश था, वह पेड़ के नीचे सो रहा था। तभी जोर की आवाज हुई, धम। खरगोश उठ बैठा।
देगा। वहाँ कुछ भी नहीं था, पर खरगोश सोचा कि आसमान गिर रहा है। खरगोश डर गया और भागने लगा। भागते भागते खरगोश को एक लोमड़ी मिला। लोमड़ी बोला, खरगोश भाई कहाँ भागे जा रहे हो? खरगोश भागते भागते बोला, भागो भागो तुम भी भागो, आसमान गिर रहा है। लोमड़ी भी भागने लगा। खरगोश और लोमड़ी को एक भालू मिला। भालू ने कहा, कहाँ भागे जा रहे हो तुम दोनों? खरगोश और भालू ने कहा, हम तो भाग रहे हैं क्योंकि आसमान गिर रहा है। भालू भी भागने लगा। उन तीनों को एक हाथी ने मिला। हाथी कहा, तुम सब लोग कहाँ भागे जा रहे हो? वो हाथी ने बोला, तुम सब लोग कहाँ भागे जा रहे हो? भालू ने बोला, हम तो भाग रहे हैं क्योंकि आसमान गिर रहा है, तुम भी भागो। हाथी भी भागने लगा। पहले पहले खरगोश के पीछे लोमड़ी, लोमड़ी के पीछे भालू, भालू के सबके पीछे हाथी। उन भागते भागते उन्हें एक शेर ने मिला। शेर ने कहा, कहाँ भागे जा रहे हो? हाथी कहा, आसमान गिर रहा है, तुम भी भागो। शेर ने दहाड़ कर कहा, आसमान गिर रहा है, कहाँ गिर रहा है? रुको। यह सुनकर सभी जाकर रुक गए। ने पूछा, किसने कहा आसमान गिर रहा है? हाथी ने बोला, भालू ने कहा। भालू कहा, मुझसे तो लोमड़ी ने कहा। लोमड़ी बोला, मुझसे तो खरगोश ने कहा था। पहले पहले खरगोश ने कहा था। खरगोश चुप रहा। शेर बोला, खरगोश आसमान कहाँ गिर रहा है? खरगोश बोला, मैं तो पेड़ के नीचे सो रहा था, वहीं दम सी आसमान गिरी। शेर ने कहा, चलो चलकर देखे। वे सब उस पेड़ के नीचे गए। पेड़ के नीचे देख रहे थे, वहाँ एक बड़ा सा फल गिर पड़ा था। तभी वैसा ही एक और बड़ा सा फल गिरा। धम। खरगोश चौंक गया। शेर बोला, तो यही तुम्हारा आसमान था? लो फिकर, आसमान गिरा, भागो। सभी हंस गए। धन्यवाद। Hi friends, my name is Sahasra. I am from 5th. Now I am telling about one moral story. Title of the story, The Monkey and the Crocodile. Long ago, there lived a clever monkey on a mango tree near the lake. One day, offered mangoes to an angry crocodile. Soon, the two become good friends. One day, the crocodile invited the monkey for lunch. The monkey sat on the back of the crocodile to reach its home. While going, the crocodile said, my wife is ill, and the doctor said that the only cure is art. I am afraid that I have killed. When will the monkey start twinkling and said, dear friend, I am sorry to hear of your wife's
illness, but I have left my art on a mango tree. On a mango tree. So take me back. The crocodile believed the monkey. He turned back and swam twinkling to the mango tree. The monkey jumped off his back and climbed the tree. I will never trust you again or give the mangoes. Go away and never come back to me, said the monkey. Moral of the story: the poet said, who cheat others will be cheated and lose everything. Thank you.